రష్యా యుద్ధంలో త్వరలో కీలక పరిణామం చోటు చేసుకోనుంది. ఈ యుద్ధాన్ని ఆపాలని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తీవ్రంగా ప్రయత్నిస్తున్నారు. అందులో భాగంగా ట్రంప్ యుక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్స్కీల మధ్య ముఖాముఖి భేటీ జరగనుంది. ఈ ఆదివారం ఫ్లోరిడాలో జరగనున్న ఈ సమావేశం 3 ఏళ్లకు పైగా సాగుతున్న రక్తపాతానికి ముగింపు పలుకుతుందా అనే చర్చ మొదలైంది. అయితే భేటీకి ముందే ట్రంప్ తనదైన శైలిలో సంచలన వ్యాఖ్యలు చేశారు. నా అనుమతి లేకుండా జెలెన్స్కీ ఏ ఒప్పందము చేసుకోలేరు, ఆయన ఏం పట్టుకొస్తారో చూస్తామంటూ ట్రంప్ చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు అంతర్జాతీయ దౌత్య వర్గాల్లో ప్రకంపనలు సృష్టిస్తున్నాయి. అసలు జెలెన్స్కీ సిద్ధం చేసిన ఆ 20 అంశాల శాంతి ప్రణాళిక ఏంటి? ట్రంప్ మనసులో ఏముంది? ఇప్పుడు చూద్దాం. రష్యా ఉక్రెయిన్ మధ్య యుద్ధాన్ని ఆపాలని ట్రంప్ చేస్తున్న ప్రయత్నాలు ఒక్కొక్కటిగా ముందుకు సాగుతున్నాయి. అందులో భాగంగానే ట్రంప్ జెలెన్స్కీ మధ్య కీలక భేటీ జరగనుంది. ఈ భేటీపై ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా ఆసక్తి నెలకొంది. ఫ్లోరిడాలో ఈ ఆదివారం జరగనున్న ఈ సమావేశం దాదాపు 4 ఏళ్లుగా కొనసాగుతున్న ఉక్రెయిన్ రష్యా యుద్ధానికి శాంతి మార్గం చూపుతుందా అనే ప్రశ్నకు సమాధానంగా మారే అవకాశం ఉంది. అయితే ఈ భేటీకి ముందే ట్రంప్ చేసిన వ్యాఖ్యలు అంతర్జాతీయ రాజకీయాల్లో ప్రకంపనలు సృష్టిస్తున్నాయి. నా ఆమోదం లేకుండా ఉక్రెయిన్కు ఏ శాంతి ఒప్పందము ఉండదు అన్న ట్రంప్ వ్యాఖ్యలు ఈ యుద్ధంలో అమెరికా పాత్ర ఎంత కీలకంగా మారిందో మరోసారి స్పష్టం చేస్తున్నాయి. ఇటీవల ఇచ్చిన ఇంటర్వ్యూలో ట్రంప్ ఈ యుద్ధంపై సంచలన వ్యాఖ్యలు చేశారు. జెలెన్స్కీ నా అనుమతి లేకుండా ఏమీ తీసుకురాలేడు, అతను ఏం ప్రతిపాదిస్తాడో చూద్దామని వ్యాఖ్యానించారు. ఈ మాటలు కేవలం రాజకీయ ధీటుగా మాత్రమే కాకుండా రాబోయే శాంతి ఒప్పందంపై అమెరికా పట్టు ఎంత గట్టిగా ఉండబోతోందో సూచిస్తున్నాయని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్స్కీ ఇప్పటికే 20 అంశాలతో కూడిన ఒక సమగ్ర శాంతి ప్రణాళికను సిద్ధం చేసినట్టు తెలుస్తోంది. ఈ ప్రణాళికలో రష్యాతో కొనసాగుతున్న యుద్ధానికి ముగింపు పలికేలా దశలవారీ ప్రతిపాదనలు ఉన్నాయని ఉక్రెయిన్ వర్గాలు వెల్లడిస్తున్నాయి. ఫ్లోరిడా భేటీలో ఈ ప్రతిపాదనను జెలెన్స్కీ నేరుగా ట్రంప్ ముందు ఉంచనున్నట్లు తెలుస్తోంది. ఈ శాంతి ప్రణాళిక దాదాపు 90% పూర్తయిందని జెలెన్స్కీ స్వయంగా ప్రకటించారు. అమెరికా ఉక్రెయిన్ అధికారుల సహకారంతో రూపొందిన ఈ ప్రతిపాదనలో పలు కీలక అంశాలు ఉన్నాయి. ముఖ్యంగా రష్యా ఉక్రెయిన్ సరిహద్దుల్లో ఒక డీలిమిటరైజ్డ్ జోన్ ఏర్పాటు చేయడం, భవిష్యత్తులో ఉక్రెయిన్పై మళ్లీ దాడులు జరగకుండా అమెరికా నుంచి భద్రతా హామీలు పొందడం వంటి అంశాలు ఇందులో ప్రధానంగా ఉన్నాయి. అంతేకాదు యుద్ధ అనంతరం ఉక్రెయిన్ పునర్నిర్మాణానికి ఆర్థిక, సాంకేతిక సహకారం ఎలా ఉండాలన్న అంశాలు ఈ ప్రతిపాదనలో ఉన్నట్లు అంతర్జాతీయ మీడియా కథనాలు చెబుతున్నాయి. ఈ భేటీపై ట్రంప్ కూడా సానుకూలంగానే స్పందిస్తున్నారు. జెలెన్స్కీతో చర్చలు బాగానే జరుగుతాయని అనుకుంటున్నాను. అలాగే రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్తో కూడా సానుకూలంగా మాట్లాడే అవకాశం ఉంది. త్వరలోనే పుతిన్తో భేటీ కావాలని భావిస్తున్నాను అని ట్రంప్ వ్యాఖ్యానించారు. ఉక్రెయిన్ రష్యా యుద్ధానికి ముగింపు తీసుకురావడంలో తానే కీలక పాత్ర పోషించగలననే ధీమాను ఆయన వ్యక్తం చేశారు. ఈ వ్యాఖ్యలతో ట్రంప్ తనను తాను పీస్ మేకర్గా ప్రపంచానికి చూపించాలనుకుంటున్నారా అనే చర్చ కూడా మొదలైంది. మరోవైపు ట్రంప్తో భేటీ కంటే ముందు జెలెన్స్కీ ట్రంప్ ప్రత్యేక ప్రతినిధి స్టీవ్ విట్కాఫ్, ట్రంప్ అల్లుడు జారెడ్ కుష్నర్లతో సుదీర్ఘంగా చర్చలు జరిపారు. ఈ సమావేశాన్ని జెలెన్స్కీ మంచి సానుకూల సంభాషణగా అభివర్ణించారు. ఈ చర్చల ద్వారానే ట్రంప్తో జరగబోయే ప్రధాన భేటీకి బలమైన పునాది పడిందని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు. ముఖ్యంగా భద్రత, యుద్ధ విరమణ షరతులు, అంతర్జాతీయ హామీలపై ఈ సమావేశంలో స్పష్టత వచ్చినట్టు తెలుస్తోంది. ఇదిలా ఉండగా అదే సమయంలో ఇజ్రాయెల్ ప్రధాని బెంజమిన్ నెతన్యాహు కూడా ట్రంప్ను కలిసేందుకు అమెరికా రానున్నట్లు ట్రంప్ స్వయంగా ధృవీకరించారు. జెలెన్స్కీ వస్తున్నారు, బీబీ కూడా వస్తున్నారు, అందరూ మళ్లీ అమెరికాను గౌరవిస్తున్నారు అంటూ ట్రంప్ చేసిన వ్యాఖ్యలు ఆయన విదేశాంగ విధానంపై తనదైన ముద్ర వేయాలనుకుంటున్న సంకేతాలుగా కనిపిస్తున్నాయి. ఉక్రెయిన్, ఇజ్రాయెల్ లాంటి కీలక దేశాల నాయకులు ఒకేసారి ట్రంప్ను కలవడం అమెరికా మళ్లీ గ్లోబల్ రాజకీయాల్లో కేంద్ర బిందువుగా మారుతోందని ఆయన అనుచరులు చెబుతున్నారు. ట్రంప్ జెలెన్స్కీ భేటీ కేవలం భద్రతా హామీలకే పరిమితం కాబోదని ఉక్రెయిన్ అధికారులు చెబుతున్నారు. రష్యా ఆక్రమణలో ఉన్న జపోరిజియా అణు విద్యుత్ కేంద్రం భవిష్యత్తు నిర్వహణ, తూర్పు ఉక్రెయిన్లోని డోన్బాస్
ప్రాంతంపై నియంత్రణ వంటి అత్యంత సున్నితమైన అంశాలు కూడా చర్చకు రానున్నాయి. డోన్బాస్ను రష్యా తమ భూభాగమని ప్రకటించుకుంటున్న నేపథ్యంలో ఈ అంశంపై ఏ చిన్న నిర్ణయం తీసుకున్నా అది చారిత్రాత్మకంగా మారే అవకాశం ఉంది. అలాగే యుద్ధ అనంతరం ఉక్రెయిన్ భద్రతను ఎలా కాపాడాలి, నాటో పాత్ర ఏమిటి అనే అంశాలపైన చర్చలు జరగనున్నట్లు తెలుస్తోంది. ఈ భేటీపై జెలెన్స్కీ కూడా సానుకూలత వ్యక్తం చేస్తున్నారు. ఈ సమావేశం శాంతి ప్రక్రియను ముందుకు నడిపించవచ్చని, కానీ తక్షణమే పెద్ద బ్రేక్ త్రూ ఆశించకూడదని ఆయన స్పష్టం చేశారు. పెండింగ్లో ఉన్న సమస్యలను ఎంతవరకు సాధ్యమో పరిష్కరించడమే ఈ భేటీ ప్రధాన లక్ష్యమని తెలిపారు. యుద్ధం ముగిసిన తర్వాత ఉక్రెయిన్ భద్రత, రాజకీయ స్థిరత్వం, ఆర్థిక పునరుద్ధరణలో అంతర్జాతీయ భాగస్వాములు ఎలా సహకరించగలరో ట్రంప్తో చర్చించనున్నట్లు జెలెన్స్కీ వెల్లడించారు. ఇటీవల ఎక్స్ వేదికగా చేసిన పోస్టులో జెలెన్స్కీ అత్యున్నత స్థాయిలో సమావేశానికి అంగీకారం కుదిరింది. సమీప భవిష్యత్తులో అధ్యక్షుడు ట్రంప్తో భేటీ జరుగుతుంది. నూతన సంవత్సరానికి ముందే కీలక నిర్ణయాలు తీసుకునే అవకాశం ఉంది అని పేర్కొన్నారు. ఈ మాటలు ఉక్రెయిన్ ప్రజల్లో కొత్త ఆశలను రేకెత్తిస్తున్నాయి. అయితే అదే సమయంలో రష్యా వైఖరి ఎలా ఉండబోతోంది, పుతిన్ ఈ ప్రతిపాదనలను అంగీకరిస్తారా అనే ప్రశ్నలు ఇంకా మిగిలే ఉన్నాయి. మొత్తంగా ఫ్లోరిడాలో జరగనున్న ట్రంప్ జెలెన్స్కీ భేటీ ఉక్రెయిన్ రష్యా యుద్ధానికి కీలక మలుపుగా మారే అవకాశం ఉంది. శాంతి ఒప్పందానికి ఇది తొలి అడుగవుతుందా, లేక మరో రాజకీయ ప్రకటనగానే మిగిలిపోతుందా అన్నది రాబోయే రోజుల్లో తేలనుంది.